ఈ తల్లిదండ్రులు చేసి తప్పు ఏంటంటే బ్లండర్ ఏంటంటే వీళ్ళు మీరు మా పిల్లోడిని అంబిషన్ అడగండి సార్, మీరు మీ దగ్గర పట్టుకొచ్చాం కౌన్సిలింగ్కి, నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు కదా అడగండి అంటే, అసలు చదివే సరిగా లేదు, పట్టుమని 100కి 40 మార్కులు 30 మార్కులు కూడా రావట్లేదు, అలా చదివింది అర్థం కావట్లేదు, వాడిని డ్రీమ్ అడిగాం అనుకోండి, డ్రీమ్ అడిగితే ఏం చెప్తారు తెలుసా మా దగ్గరికి వచ్చి, 50 లక్షల జీతం కావాలి సార్ సంవత్సరానికి అని చెప్తారు తెలుసా మా దగ్గరికి వచ్చి. 10th పట్టుమని నీకు ఎన్ని మార్కులు వచ్చినారో, లేకపోతే 10th 4 లెక్కలు చేయరా అంటే ఎగ్జామ్ పేపర్ ఇస్తాం, డ్రీమ్ అడగండి అని చెప్పి పేరెంట్ అడుగుతాడండి. ఆడికి ఏమి ఇష్టం అడగండి అంటారు, మరి ఇష్టం అన్న ఏమి ఇష్టం అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు తెలిసేవాడు, ఏమయ్యా నీకు ఏమి ఇష్టం అది ఇది అని అడిగాడు అనుకో, ఇష్టము ఏమో సార్ నేను గూగుల్లోకి వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకుంటాను సార్ అంటాడు. చెప్పడానికి నీకేమి సోఫాలో ఏసీలో కూర్చుని కూడా చెప్పచ్చు కదా. సార్ అయితే ఆ పేరెంట్ ఉంటుంది సార్ మా వాడు గూగుల్కి వెళ్తానంటాడు సార్, మీరు ఏదో చేసుకుంటాం గూగుల్లోకి వెళ్ళాలంటే మార్గం చెప్పండి అంటే అది చెప్పేశాడు కదా, వాగాడు కదా నోట్లో పెట్టి వాగేశాడు. ఈ పేరెంట్ ఏమో నా దగ్గర చెప్పేస్తాడు. ఫస్ట్ చేయవలసిందేంటి, లాస్ట్ 1 మంత్ ఏం చేశాడు, లాస్ట్ 1 వీక్ ఏం చేశాడు, ఎస్టర్డే ఏం చేశాడు, లాస్ట్ 1 ఇయర్ ఏం చేశాడు, 6 నెలలు ఏం చేశాడు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దాన్ని బట్టి కదా డ్రీమింగ్ అనేది చేయాలి. లేదు పెద్ద డ్రీమే చేసావు, సరే ఇప్పుడు చేసావు కదా సరే 1 మంత్ తర్వాత రా, 2 నెలల తర్వాత రా, ఈ 2 నెలలు ఏం చేసావు చెప్పుకొని, సరే ఈ రోజే రియలైజ్ అయిపోయి నువ్వు, ఈ రోజే సీరియస్నెస్ అయ్యావు, ఈ రోజే నువ్వు అంబిషన్ ఫిక్స్ చేసావు అనుకుందాం, నువ్వే ఫిక్స్ చేసావు. అప్పుడు ఏం చేయాలి, ఒక 1 మంత్ 2 మంత్స్ టైం ఇస్తాను నేను, సరే అమ్మా ఈ 1 మంత్ 2 మంత్స్లో పని చేసుకురా, నువ్వు వచ్చి సివిల్ సర్వీస్ చదవాలంటావు, నీకు పోయింది ఏముందంటే ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి సార్ అంటాను, వచ్చి పట్టుమని ఒక 10 గంటలు 12 గంటలు చోట కూర్చోలేవు, మొబైల్ లేకుండా ఒక రోజు కూర్చోలేవండి ఇంట్లోను, సివిల్ సర్వీస్ రాస్తానంటాడు. మరి ఏంటిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, లేజీగా ఉన్నవాడిని, ఖాళీగా ఉన్నవాడిని, చదవకుండా ఉన్నవాడిని, గాలి తిరిగేవాడిని, మొబైల్తో ఉన్నవాడిని అసలు ఎవరిని కూడా మీరు డ్రీమ్ అడగకూడదు. డ్రీమ్ అడిగారు అనుకోండి, మీ నెత్తి మీద మీరు 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 ఇది చేసుకున్నట్టే. ఎందుకంటే వాడు చెప్పేది ఏ మాటకి వాల్యూ లేదు. మీ ఇంట్లో ఎవడో కుర్రాడు ఉన్నాడు, గాలి తిరిగి ఎవడో మీ చుట్టాలోడు అని అడిగి చూడండి డ్రీమ్ అండి. ఇప్పుడు ఎవడో ఉంటాడు కదా మేళాలను, పిలిచి అడిగి చూడండి ఒకసారి, అమ్మాని ఇలాగా నేను 1000 కోట్లు సంపాదించాను అంటాడు, లేకపోతే 99 లాగా ఇంకో ఛానల్ పెడదాం అనుకుంటాను అంటాడు. ఏంటి ఊళ్ళో అని అడిగితే అది చెప్తాడు మీకు, అక్కడ అంతే తప్ప 25,000 ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటున్నా ఇది నా డ్రీమ్ అని చెప్తాడు ఏంటి. అవును, ఇదే మాట అలా కాదు, ఆడు 2 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాడు, 3 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాడు, ఇంకో 2 ఏళ్ళు కూడా అదే చేస్తున్నాడు. నిజంగానంటే సీరియస్గా లైఫ్లో సక్సెస్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రేపు ఏం చేయాలని ఆలోచించండి వాళ్ళందరూ. ఈ రోజు ఏం చేయాలి, రేపు అన్న మాట మాట్లాడు పనికిరాడు.